హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైస్ బాక్స్. దిస్ ఈస్ వినయ్ వర్ధన్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చాలా వరకు నేర్చుకున్నాం అండ్ డిస్కౌంట్ అన్ని మోడల్స్ కూడా నేను కవర్ చేశాను. సో ఈ వీడియోలో ఏంటిదంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చే కొన్ని థర్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అవి చూద్దాం అనమాట. ఓకేనా? సో ఇందులో ఈ ప్రాబ్లమ్స్ లో ఏంటిదంటే వాడు మనకి మ్యాటర్ అనేది డైరెక్ట్ ఇవ్వడు, కొంచెం ఇండైరెక్ట్ అడుగుతూ ఉంటాడు. సో మీకేంటిదంటే వీటిలో థర్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ మీకు ప్రాబ్లం చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం రావాలి. అది వస్తే ఇవి క్లియర్. మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఏంటిదంటే నేను అంటే ఫస్ట్ బేసిక్ వీడియో అయిపోయిన తర్వాత అంతా క్లియర్ గా చూడండి. ఆ తర్వాత నుంచి ప్రతి వీడియో కూడా నాతో పాటు మీరు కూడా చేయండి. మీకు చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది, తొందరగా సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రేడర్ మార్కెడ్ హిస్ గూడ్స్ ఎట్ 20% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. సో ఒక ట్రేడర్ ఏం చేస్తాడంటే తన మార్కెట్ అంటే కాస్ట్ ప్రైస్ మీద 20% ఎక్కువకి ధరని ముద్రిస్తాడు అనమాట. ఓకేనా? కాస్ట్ ప్రైస్. హీ సోల్డ్ ఆఫ్ ది స్టాక్ ఎట్ ది మార్కెట్ ప్రైస్. సో ఈయన అందులో ఒక సగం వస్తువులేమో మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో అంతకే అమ్ముతాడు. ఓకే. అండ్ ఆ తర్వాత 1/4. సో అందులో 1/4 ఏమో ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. అందులో 1/4 ఏమో ఒక 20% డిస్కౌంట్ కి అమ్ముతాడు. On the market price and on the market price, okay, and the rest of a discount of 40% on the market price. సో మిగిలిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటినేమో 40% డిస్కౌంట్ కి అమ్ముతాడు. హిస్ టోటల్ గెయిన్ ఈస్. అయితే అతనికి మొత్తం మీద వచ్చే లాభం ఎంత అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏంటంటే ట్రేడర్ మార్కెట్ ప్రైస్ 20% ఏమో తను మార్క్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉన్నది. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 యూనిట్స్ అనుకోండి. ఓకే. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 20% అబోవ్ అన్నాడు కాబట్టి సో ఇది 120 యూనిట్స్ అవుతుంది. సో ఇది 120 యూనిట్స్ అనేది మార్కెట్ ప్రైస్ అనమాట. సో ఇందులో ఇప్పుడు 120 యూనిట్స్ లో హీ సోల్డ్ హాఫ్ ఆఫ్ ది స్టాక్ ఎట్ మార్కెట్ ప్రైస్. హాఫ్ ఆఫ్ ది స్టాక్ ఏమవుతుంది అంటే 60 యూనిట్స్ అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 60 యూనిట్స్ మిగులుతుంది. సో ఇదేంటిదంటే మార్కెట్ ప్రైస్ కి సేల్ చేస్తాడు. సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 60 అనేది 60 యూనిట్స్ కే సేల్ చేస్తాడు అనమాట. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక 60 యూనిట్స్ ఉంది. ఇందులో ఓకేనా 1/4 ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. సో ఇందులో 1/4 ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇదేమైంది 2/4 అయింది. ఓకేనా? ఇందులో 1/4 అంటాడు. 1/4 అంటే ఇందులో సగం అనమాట. ఓకే. ఇందులో సగం. ఇందులో 1/4 అంటే ఎంత? 30. సో ఇప్పుడు ఇందులో సగం అవుతుంది, హాఫ్. అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసుకున్నా సరే ఓకే, మీకు ఎలా చేసుకున్నా ఓకే. సో హాఫ్ ఏమో ఇక్కడ 60 పోయింది. ఇందులో 1/4. సో 1/4 అంటే ఎంత? 30 యూనిట్స్. ఈ 30 యూనిట్స్ ఏమో 20% డిస్కౌంట్ కి సేల్ చేస్తాడు. 20% డిస్కౌంట్ కి సేల్ చేస్తాడు. 20% అంటే ఎంత? -6 పోతే ఇంకెంత? సో 24 కి సేల్ చేస్తాడు అనమాట. అన్న తర్వాత రిమైనింగ్ ఇక్కడ 60, ఇక్కడ 30 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 30 యూనిట్స్ ఉంటుంది. ఈ 30 యూనిట్స్ ఏమో 40% డిస్కౌంట్ కి సేల్ చేస్తాడు. సో 40% డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 3 4 12 అనమాట. సో -12 చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 18 పార్ట్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా ఏంటిదంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో 60 + 24 ఎంత? 84 + 18 ఎంత మనకి? 102. సో మొత్తానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 102 యూనిట్స్ అనమాట. సో కాస్ట్ ప్రైస్ ఏమో 100 యూనిట్స్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 102 యూనిట్స్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 యూనిట్స్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. ఆ ప్రాఫిట్ ఎంత అంటే 2 యూనిట్స్. 2 యూనిట్స్ అనేది 100 లో ఎంత పర్సెంటేజ్ అంటే 2% అని చెప్తాం. ఓకేనా? సో ఇదన్నమాట ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ కమిషన్ ఆఫ్ 10% ఈస్ గివెన్ ఆన్ ద రిటర్న్ ప్రైస్ ఆఫ్ an article, the gain is 20%. If the commission is increased to 20%, the gain is. సో ఒక వస్తువు ఉన్నది, దాని మీద 10% కమిషన్ తీసుకుంటారు అనమాట. ఓకేనా? సో దేని మీద తీసుకుంటారు? రిటర్న్ ప్రైస్ మీద, అంటే మార్కెట్ ప్రైస్ మీద 10% కమిషన్ తీసుకుంటారు. అంటే నథింగ్ లైక్ డిస్కౌంట్ అనమాట. సో అది తీసుకున్న తర్వాత తనకి ఎంత లాభం వస్తుంది అంటే 20% లాభం వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు కమిషన్ ని 20% కి పెంచితే
ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది అడుగుతున్నాడు మనకి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, 10% డిస్కౌంట్ అనేది ఇచ్చిండు. సో మార్కెట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ 100 యూనిట్స్ అయితే డిస్కౌంట్ ఏమో 10% ఉన్నది, అంటే కమిషన్. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా కమిషన్ అని రాస్తా, కమిషన్ ఆర్ డిస్కౌంట్. ఓకేనా. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఇందులో 10% పోతే 90 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఒకటి వచ్చింది. ఓకే, ఇంకా తర్వాత ఏమంటున్నాడంటే ఇలా అమ్మడం వల్ల తనకి 20% లాభం వచ్చింది అంటున్నాడు. సో ఈ 90 యూనిట్స్ అమ్మడం వల్ల తనకి 20% లాభం వచ్చిందంట. సో 20% లాభం అంటే ఏంటిది, 20% అంటే ఏంటిది, 1/5 లాభం అన్నాడు కాబట్టి +1 అంటే 5 పార్ట్స్ ఉన్న దాన్ని 6 పార్ట్స్ +1 చేసి 6 పార్ట్స్ కమ్మితే తనకి 20% లాభం వచ్చింది. సో ఇప్పుడు ఈ 90 అనేది 6 పార్ట్స్ కి ఈక్వల్. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 5 పార్ట్స్. 90 అనేది 6 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఏమవుతుంది, 6 1 6 15 1 పార్ట్ 15 అయితే ఇక్కడ రాస్తా, 6 పార్ట్స్ అనేది 90 అయితే 6 1 6 15 అప్పుడు 5 పార్ట్స్ ఏమవుతుంది అంటే 5 × 5 15 × 5 ఏమవుతుంది, 75 అవుతుంది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 75 అవుతుంది. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ ఏమో 75, సెల్లింగ్ ప్రైస్ ఏమో 90, మార్కెట్ ప్రైస్ ఏమో 100 యూనిట్స్. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కమిషన్ ని ఒక 20% ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు లాభం పర్సంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 100 యూనిట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 20% అంటున్నాడు ఇప్పుడు. ఓకేనా. సో 20% అంటే ఇప్పుడు -20 అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 80 అవుతుంది. అండ్ మనకి కాస్ట్ ప్రైస్ ఆల్రెడీ తెలుసు 75. సో ఇక్కడ మనకి లాభమా నష్టమా అంటే లాభం, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నది. ఎంత ఎక్కువ ఉన్నది అంటే 5 యూనిట్స్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అంటే ఈ 5 అనేది 75 లో ఎంత పర్సంటేజ్ తెలిస్తే అదే మన లాభం, గెయిన్ పర్సంటేజ్ అనమాట. సో 5 అనేది 75 లో ఎంత పర్సంటేజ్, 5 1 5 15 1/15 1/15 అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో మనం ఒకసారి చేస్తా, 15 1 15 6 ఎంత అంటే 90. ఓకేనా. ఇంకెంత మిగులుతుంది, 10 మిగులుతుంది అంటే 10/15. 5 2 5 3 అంటే ఎంత, 62/3% గెయిన్ అంటే పర్సంటేజ్, 62/3% తనకి ప్రాఫిట్ వచ్చింది అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఈవెన్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ by 32 rupees, a shopkeeper make a profit of 15%. Okay, if the cost price be 320, what percentage of profit would he have made if he had sold the transistor at the market price? ఓకేనా. సో ఇక్కడ ఏంటిదంటే ఒక ట్రాన్సిస్టర్ ఉన్నది. సో ఒక ట్రాన్సిస్టర్ మీద 32 రూపాయలు తగ్గించిన తర్వాత, మార్కెట్ ప్రైస్ మీద 32 రూపాయలు తగ్గించిన తర్వాత దాన్ని సేల్ చేస్తే అతనికి 15% లాభం వచ్చింది. దాని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 320 రూపాయలు. ఒకవేళ ఆ 32 రూపాయలు తగ్గించకుండా మొత్తం మార్కెట్ ప్రైస్ కి అమ్మితే, ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ ప్రైస్ కి అమ్మితే తనకి ఎంత పర్సంటేజ్ లాభం వస్తుంది అనేది అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత, 320 రూపీస్. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ ఏమైతుంది అంటే 15% మనకి లాభం వచ్చింది అంటున్నాడు. సో ప్రాఫిట్ అనే వర్డ్ వచ్చింది అంటే మనకి 2 పదాలు ఇక్కడ వస్తాయి. ఏంటిది, కాస్ట్ ప్రైస్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. ప్రాఫిట్ అనేది 15% అంటున్నాడు. సో దీని మీద ఇప్పుడు 15% ప్రాఫిట్ వచ్చింది. సో 15% ఎక్కువ కమ్మిండి అనమాట. 10% ఏమవుతుంది, 32 అవుతుంది. 5% ఏమవుతుంది, 16 అవుతుంది. సో ఇప్పుడు 32 + 16 48. సో +48 రూపీస్ అంటే +15%. ఇది ప్రాఫిట్ అనమాట. 48 రూపాయలు ప్రాఫిట్ చూసుకొని అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 368 రూపీస్ అవుతుంది. ఓకే. సో ఈ 368 రూపీస్ ఎప్పుడు అంటే మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదు కానీ దీని మీద ఒక 32 రూపాయలు తగ్గించిన తర్వాత, సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో దాని మీద ఒక 32 రూపాయలు తగ్గించిన తర్వాత ప్రైస్ ఇది. ఓకేనా. అదే కదా అండి, ఒక 30 రూపీస్ తగ్గించిన తర్వాత మనకు 15% లాభం వచ్చింది అనమాట మార్కెట్ ప్రైస్ మీద. సో మార్కెట్ ప్రైస్ మీద 32 రూపీస్ తగ్గిస్తే 368 అయితే, తగ్గించకపోతే ఎంత అవుతుంది, 368 + 32 ఏమైంది అంటే 400 రూపీస్ అవుతుంది.
ఓకేనా. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, మార్కెట్ ప్రైస్ వచ్చింది 400 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 320, మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 400. ఒకవేళ ఇప్పుడు ఈ ఐటమ్ ని 400 రూపీస్ కి మార్కెట్ ప్రైస్ కి అమ్మితే లాభం ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కి అమ్మితే ఇక్కడ లాభం ఎంత వస్తుంది, 80 రూపీస్ లాభం వస్తుంది. సో 80 రూపీస్ అనేది ఇప్పుడు 320లో ఎంత పర్సెంటేజ్ తెలిస్తే మనకి ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ తెలుస్తుంది. సో ఇప్పుడు 80 అనేది 320లో ఎంత పర్సెంటేజ్, 80 1 జా 80 4 జా 0 క్యాన్సిల్, 8 1 జా 8 4 జా అట్లా కూడా చేసుకోవచ్చు. సో 4 1 జా 4 25 జా ఎంత మనకి 25% లాభం వస్తుంది అని చెప్తాము. సో ఓకేనా. సో ఇక్కడ మీరు ప్రాబ్లమ్ ని మంచిగా అర్థం చేసుకోండి. ప్రాబ్లమ్ అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈవెన్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్, ఒక ట్రాన్సిస్టర్ ది మార్కెట్ ప్రైస్ లో 30 రూపీస్ తగ్గించిన తర్వాత అమ్మితే తనకు 15% లాభం వచ్చింది. దాని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 320 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 15% మనకి ప్రాఫిట్ వచ్చింది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 368 రూపీస్ అవుతుంది. ఈ 368 ఎప్పుడు అంటే మార్కెట్ ప్రైస్ మీద 32 రూపీస్ తగ్గించిన తర్వాత 368, తగ్గించక ముందు అది ఏమవుతుంది అంటే 400 అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ ఏమో 400, కాస్ట్ ప్రైస్ ఏమో 320. అండ్ ఆ తర్వాత ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందో దానికి అమ్మితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇప్పుడు రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 80 అనేది 320లో ఎంత పర్సెంటేజ్ అంటే 25%. సో ఇతనికి మార్కెట్ ప్రైస్ కి కనుక ఆ ట్రాన్సిస్టర్ అమ్మితే తనకి 25% లాభం అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ బాట్ గూడ్స్ వర్త్ 6000 రూపీస్ and sold half of them at a gain of 10%. At what gain percent must he sell the remaining so as if get a gain of 25% on the whole? సో ఇక్కడ ఏంటిదంటే ఒక పర్సన్ ఏంటంటే కొన్ని గూడ్స్ 6000 రూపీస్ వస్తువుల్ని కొన్నాడు. అందులో సగాన్నేమో 10% లాభానికి అమ్మిండు, మిగిలిన సగాన్ని కొంత లాభానికి అమ్మిండు. ఎంత లాభానికో తెలియదు. కాకపోతే మొత్తం వస్తువుల మీద తనకి లాభం ఎంత వచ్చింది అంటే 25% లాభం వచ్చింది. అయితే మిగతా సగం వస్తువుల్ని ఎంత శాతం లాభానికి అమ్మిండు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ 6000 ఉన్నది టోటల్ గుడ్స్, టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే మొత్తం మీద 25% అంటున్నాడు. సో 6000 లో 25% ఏమైతుంది, 25% అంటే 1/4. ఇది 4 పార్ట్స్ అయితే 1 పార్ట్. సో ఇప్పుడు 1 పార్ట్ ఏమైతుంది అంటే 1500 అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మీద మనకు వచ్చిన లాభం ఎంత అంటే 1500. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం అనమాట. ఇందులో సగం అంటే ఎంత, 3000 ని ఎంత లాభానికి అమ్మిండు అంటే 10% లాభానికి అమ్మిండు. సో 3000 లో 10% ఏమవుతుంది, 300 రూపీస్ అవుతుంది. ఓకే. సో ఒక సగం అంటే ఫస్ట్ హాఫ్ లోనేమో మనకి 300 రూపీస్ లాభం వచ్చింది. అండ్ ఆ తర్వాత మొత్తం లాభం ఎంత అంటే 1500. మొదటి దాని మీద 300 వచ్చింది, మొత్తం ఏమో 1500. సో మిగతా సగం వస్తువుల మీద అంటే మిగిలిన సగం మీద వాడికి అంటే ఆ పర్సన్ కి ఎంత లాభం వచ్చి ఉంటుంది, 1200 రూపీస్ వచ్చి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 6000 మీద లాభం ఎంత అంటే 1500. అందులో ఫస్ట్ హాఫ్ మీదనేమో 300 వచ్చింది. సో 1500లో 300 పోతే మిగిలిన హాఫ్ మీద అతనికి లాభం ఎంత వచ్చిందంటే 1200 లాభం వచ్చింది. సో ఇప్పుడు ఈ 1200 ఈ 3000 లో ఎంత పర్సెంటేజ్ అనేది మనం కనుక్కోవాలి. అదే మనకి ఆన్సర్. సో ఇప్పుడు 1200 అనేది 3000 లో ఎంత పర్సెంటేజ్, 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 3 1 జా 340. సో ఎంత పర్సెంటేజ్ లాభానికి అమ్మిండు అంటే 40% లాభానికి అమ్మిండు అని చెప్తాం. సో ఫస్ట్ హాఫ్ ఏమో 10% లాభానికి అమ్మిండు అండ్ ఇదేమో 40% లాభానికి అమ్మిండు అని చెప్తాం. సో ఇట్లా కూడా చూసుకోవచ్చు. 1200 10% ఎంత అంటే 300. సో ఇప్పుడు 1200 ఎంత పర్సెంటేజ్ అవుతుంది అంటే 40% అవుతుంది. సో ఇక్కడ రెండవ సగం ఎంత కమ్మిండు అంటే 40% లాభానికి అమ్మిండు అని చెప్తాను. అండ్ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం, A sells a bicycle to B at a profit of 20%. Okay, and B sells it to C at a profit of 25%. If C pays 225 for it, the cost price of the bicycle for A is. Okay, సో ఇప్పుడు A ఉన్నది, A అనే పర్సన్ దగ్గర 100 యూనిట్స్ అనేది కాస్ట్ ప్రైస్ ఉంది అనుకోండి.
సో దీన్ని బికి సేల్ చేసినప్పుడు ఏం చేసిందంటే ఒక 20% ప్రాఫిట్ చూసుకుంది. సో ప్లస్ 20%, అప్పుడు ఏమైతుంది ప్లస్ 20 యూనిట్స్ యాడ్ అయింది. అప్పుడు బి దగ్గర కాస్ట్ ప్రైస్ ఏమైంది అంటే బి దగ్గర దానికి వచ్చే లోపల దాని ప్రైస్ 120 యూనిట్స్ అయింది. అండ్ బి సికి ఏం చేసింది అంటే 25% లాభం చూసుకొని అమ్మింది అనమాట. 120లో 25% ఎంత 10% 12, సో 20% అంటే 24, 5% అంటే 6, సో 30 యూనిట్స్ అనమాట. సో సి దగ్గరకు వచ్చే లోపల అది ఏమైందంటే 150 యూనిట్స్ అయింది. సో ఇప్పుడు సి ఎంత పే చేసింది అంటే ఇక్కడ మనకి 225 రూపీస్ పే చేసింది. అంటే మన ప్రాబ్లంలో 150 యూనిట్స్ ఈక్వల్స్ టు 225. అయితే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బైసికల్ ఫర్ ఏ ఈజ్, సో ఏ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 యూనిట్స్. సో ఇక్కడ మనకి ఏంటిది 225 అనేది 150 యూనిట్స్ అయితే 100 యూనిట్స్ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. సో 52 53 అండ్ 37 35 75 ఇంటూ 2 ఎంత అంటే 150 రూపీస్. సో ఏకి పడిన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 150 రూపీస్ అని చెప్తాము. సో ఇట్లా కాకుండా ఇంకొక మెథడ్ చెప్తాం మీకు. సో ఇప్పుడు ఏ ఉన్నది, ఏ దగ్గర ఏకి పడిన కాస్ట్ ప్రైస్ ఎంత తెలియదు, దాన్ని ఎక్స్ అనుకోండి, ఓకేనా, ఎక్స్ ఇంటూ. సో ఎక్స్ ఏం చేసిందంటే ఒక 20% లాభం చూసుకొని అమ్మింది. 20% లాభం చూసుకొని అంటే అది ఏమవుతుంది 655 అవుతుంది, ఓకేనా. 5 పార్ట్స్ అనేది దాని కాస్ట్ ప్రైస్, 20% 1 పార్ట్ ఎక్కువ, అప్పుడు 6 పార్ట్స్ అనేది దాని సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అండ్ తర్వాత బి ఏం చేసిండు సికి 25% లాభానికి అమ్మిండు. 25% లాభానికి అంటే 5/4 అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది అంటే 225 రూపీస్ అయింది, ఓకే. అయితే మా ఎక్స్ వాల్యూ ఎంత మనకి కావాలి, ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6 4 ఉన్నది. సో ఇక్కడ 2 2s 4, 2 3s 6, 3 1s 3 7s అండ్ 3 5s 15. సో ఇక్కడ మనకి ఎంత మిగిలిందంటే 75 మిగిలింది. 2 అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే 75 ఇంటూ 2 150 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మోడల్లో ఏంటంటే మనకి మాక్సిమం అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ చేసినప్పుడు ఈ మోడల్లో వేసుకొని జస్ట్ 1 స్టెప్ లో మనకు వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకోవడం అనేది రావాలి, 6/5 5/4 తీసుకోవడం అనేది రావాలి. ఇవి తీసుకోవడం వచ్చింది అంటే మనకి ప్రాబ్లం ఇలా ఈ మెథడ్ అనేది క్లియర్ అనమాట. సో ఈ మెథడ్ ఏంటంటే మీకు అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలవడానికి, ఎట్లా వెళ్తుంది అనేది తెలవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇదేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం తొందరగా చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు ప్రొఫెషనల్ అయితే ఇది కూడా సేమ్ ఈ మెథడ్ అంత టైంలోనే ఇది కూడా చేసేయచ్చు, పెద్ద ఫరక్ ఏం పడదు. 100 120 అయితే 150 150 బార్స్, 225 అయితే 100% అంటే 150, ఇది కూడా ఎమ్మటే వచ్చేస్తుంది. బట్ చెప్తున్నారు అనమాట, మీకు ఏది మంచిగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఫస్ట్ ట్రేడర్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సిపి కాస్ట్ ప్రైస్. సో ఫస్ట్ ట్రేడర్ ఏమో తన ప్రాఫిట్ పర్సంటేజ్ ని కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసిండు. వైల్ సెకండ్ ట్రేడర్ క్యాలిక్యులేట్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ఎస్పి. సో సెకండ్ ట్రేడర్ ఏం చేసిండంటే తన ప్రాఫిట్ పర్సంటేజ్ ని సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసిండు. బోత్ సెల్స్ ఆర్టికల్ ఎట్ సేమ్ ప్రైస్ రూపీస్ 3760. సో ఇద్దరు కూడా సేమ్ సెల్లింగ్ ప్రైస్ అంటే సేమ్ రేట్ కి సేల్ చేసిండ్రు అనమాట. ఎంత అంటే 3760 రూపీస్ కి. అండ్ బోత్ క్లైమ్స్ టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 17.5% అంటున్నాడు. సో ఇద్దరు ఏమంటారు అంటే ఇద్దరు కూడా మాకు 17.5% ప్రాఫిట్ వచ్చింది అంటున్నారు. అయితే ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ యాక్చువల్ ప్రాఫిట్స్. అయితే అసలు ఒరిజినల్ గా వాళ్ళ ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అనేది మనల్ని అడుగుతున్నాడు అనమాట. ఎందుకు ఇక్కడ ఇద్దరు ప్రాఫిట్స్ సేమ్ వచ్చిన తర్వాత మన డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ సేమ్ వాళ్ళ ప్రాఫిట్ పర్సంటేజ్ సేమే, బట్ కాకపోతే ఒకతనేమో తన కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసిండు, ఇంకొకతనేమో సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసిండు అనమాట. ఓకేనా, యాక్చువల్ గా మనం చేయాల్సింది దేని మీద కాస్ట్ ప్రైస్ మీద చేయాలి, ఇంకొకతను ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ మీద చేసింది కాబట్టి సమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 17 అంటే 17 2s ఎంత 34 ప్లస్ 1 ఎంత అంటే 35. ఓకే, 35 బై కింద ఎంత ఉంటుంది మనకి 2 ఇంటూ పర్సంటేజ్ తీసేస్తే 200 అవుతుంది. సో 7 5 7s అండ్ 5 40s. సో మనకి దీన్ని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే
7/40. సో ఇప్పుడు ఈ 7/40లో ఫస్ట్ ట్రేడర్ ఉన్నాడు. ఓకేనా, ఫస్ట్ ట్రేడర్ ఏంటిది, దాని పర్సంటేజ్ దేని మీద క్యాలిక్యులేట్ చేసిండు, కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసిండు 7/40. సో కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసిండు కాబట్టి ఈ 40 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇదేమో ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా, ఈ ఫస్ట్ ట్రేడర్ది కాస్ట్ ప్రైస్ 40, ప్రాఫిట్ ఏమో 7, అండ్ ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 47 పార్ట్స్ అవుతుంది. ఓకే, అండ్ ఆ తర్వాత సెకండ్ ట్రేడర్ ఉన్నాడు. సెకండ్ ట్రేడర్ కి 7/40 ఇతను కూడా, బట్ ఇతను దేని మీద క్యాలిక్యులేట్ చేసిండు అంటే సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసిండు. అప్పుడు ఇదేమైతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇదేమో ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఇటు నుంచి సెల్లింగ్ ప్రైస్ నుంచి రాద్దాం. మనకి ఇక్కడ ఈ రెండు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందిగా. సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఏమో 40, ప్రాఫిట్ 7 వచ్చింది అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 33 అవుతుంది. ఓకే, ఇప్పుడు 40 సెల్లింగ్ ప్రైస్ అనేది 40 అంటున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ మీద సమ్ వచ్చిన తర్వాతనే మనకి ఇక్కడికి వచ్చేది. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇద్దరిది సెల్లింగ్ ప్రైస్ సేమ్ అంటున్నాడు. సో ఇక్కడ ఈ 47 యూనిట్స్, ఇక్కడ ఈ 40 యూనిట్స్ అనేది సేమ్ అంటున్నాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం ఈక్వలైజ్ చేసుకున్నాం అనుకోండి, సో అది క్లియర్ అనమాట. ఈ రెండింటికి మనకి ఎల్సిఎం తీసుకుంటే అదేమవుతుంది, దీన్నేమో ఇంటూ 47 తోటి, దీన్నేమో ఇంటూ 40 తోటి క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని ఇంటూ 40 తోటి క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని కూడా ఇంటూ 40 అండ్ దీన్ని కూడా ఇంటూ 40, వీటన్నిటినేమో ఇంటూ 47 చేస్తాం. ఓకేనా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 47 ఇంటూ 40 యూనిట్స్ ఎంత అంటే 3760. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయకండి, అంతే ఉంచండి, ఎందుకంటే ఇది ఫైనల్ ఆన్సర్ కాదు కాబట్టి మీరు ముందే క్యాలిక్యులేషన్ చేసి టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో 47 ఇంటూ 40 యూనిట్స్ ఈక్వల్స్ టు ఎంత అంటే 3760. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 0 0 క్యాన్సిల్, 4 1s 4 9s 36, ఇంకెంత మిగిలింది 1 ప్లస్ 16, 4 4s 16, 47 1s 47 2s. అంటే ఈ రేషియోలో అంటే ఈ వీటిలలో 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 2 రూపీస్. ఓకేనా, 1 యూనిట్ 2 రూపీస్. అయితే మనకి ఈ రెండు ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 7 ఇంటూ 40, ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 7 ఇంటూ 47. ఓకేనా, సో ఇక్కడ స్ప్లిట్ అండ్ మెర్జ్ లో చేస్తే 40 ప్లస్ 47 రాసుకోవచ్చుగా. అంటే ఇక్కడ 7 ఇంటూ 40, ఇక్కడ 7 ఇంటూ 40 సేమ్. ఇంకా డిఫరెన్స్ ఎంత అంటే 7 ఇంటూ 7 అనేది డిఫరెన్స్. 7 ఇంటూ 7 ఎంత అంటే 49 యూనిట్స్. సో ఇక్కడ ప్రాఫిట్ కి అండ్ ఇక్కడ ప్రాఫిట్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 49 యూనిట్స్. మనకి ఇక్కడ 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 2 రూపీస్. దెన్ 49 యూనిట్స్ వాల్యూ ఎంత అంటే 49 ఇంటూ 2 ఈక్వల్స్ టు 98 రూపీస్. సో వీళ్ళిద్దరు ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 98 రూపీస్ అని చెప్తాము. సో ఇక్కడ మీకు ఏంటిదంటే ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడం అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ పర్సన్ ఏమో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కాస్ట్ ప్రైస్ మీద ఉన్నది, సెకండ్ పర్సన్ ఏమో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద ఉన్నది. ఇద్దరు ప్రాఫిట్ పర్సంటేజ్ 17.5% అండ్ ఇద్దరు సెల్లింగ్ ప్రైస్ అమ్మిన ధర కూడా 3760 రూపాయలు సమానం అనమాట. సో ప్రాఫిట్స్ సేమ్. సో 17 1/2% అంటే ఎంత, మనకి ఫ్రాక్షన్ లో తీసుకుంటే 7/40 వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ లో కాస్ట్ ప్రైస్ మీద మనకి అతను క్యాలిక్యులేట్ చేసింది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఏమైతుంది అంటే 40 అవుతుంది, ప్రాఫిట్ ఏమో 7, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమో 47 యూనిట్స్ అవుతుంది. అండ్ సెకండ్ పర్సన్ ఏమో 40 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, 7 పార్ట్స్ అనేది ప్రాఫిట్ అవుతుంది. సో 40 సెల్లింగ్ ప్రైస్, 7 పార్ట్స్ ప్రాఫిట్ అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 33 యూనిట్స్ అవుతుంది. బట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రెండు కూడా సేమ్ అండి కాబట్టి రెండింటిని ఈక్వలైజ్ చేసుకుంటాం. సో ఈ రెండింటిని ఈక్వలైజ్ చేసుకుంటే దీన్ని ఇంటూ 40 తోటి దీన్ని ఇంటూ 47 తోటి మల్టిప్లై చేస్తాం, మనకు వస్తుంది. సో 47 ఇంటూ 40 దానికి యూనిట్స్ ఎంతకి ఈక్వల్ అంటే 3760కి ఈక్వల్. దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ ఎంత అంటే 2 రూపీస్. అండ్ మన క్వశ్చన్ ఏంటంటే ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగిండు. సో ఈ రెండు ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇదేమో 7 ఇంటూ 40, ఇదేమో 7 ఇంటూ 47. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 7 ఇంటూ 7 అనేది డిఫరెన్స్. 7 ఇంటూ 7 ఎంత అంటే 49. సో రెండు ప్రాఫిట్ ఇద్దరు ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 49 యూనిట్స్. 1 యూనిట్ 2 రూపీస్, 49 యూనిట్స్ ఎంత అంటే 98 రూపీస్ అనేది వస్తుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈజీగానే వస్తుంది, అంటే 30-40 సెకండ్స్ ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే
వెంట వెంటనే ఏం చేస్తాం కదా, నేను మీకు ఇక్కడ చెప్పాను కాబట్టి కొంచెం 3-4 minutes పడుతుంది. అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే జస్ట్ 30 seconds 40 seconds లో అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మాక్సిమం ఇంతవరకు అయితే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మోడల్స్ ఉంటే తర్వాత ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్ మోడల్స్ అని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మాక్సిమం చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ ఏంటంటే సిలబస్ మొత్తం అయిపోయాలి కాబట్టి వీడియో టాపిక్ వేస్తే నేను మొత్తం చెప్పుకుంటూ వస్తున్నా. సో ఈ వీడియోతో అయితే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పైస్ బాక్స్. Please comment below if you want us to make a video regarding any topic. Please like, share and subscribe and follow us on Twitter, Instagram and Facebook.